హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Relapse. Coming to definition given by WHO, the reoccurrence of the disease at any time after the completion of full course of treatment. Full course అంటే పాసిబేసిలరీ కేస్కి అయితే 6 months, మల్టీ బేసిలరీ కేస్కి అయితే 12 months. ఈ ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వచ్చే డిసీజ్ని రిలాప్స్ అని అంటాం. కమింగ్ టు క్రైటీరియా ఫర్ రిలాప్స్, మల్టీబేసిలరీ కేస్కి అయితే ఇంక్రీజ్ ఇన్ బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ ఆఫ్ 2 or more units, నాట్ జస్ట్ బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ ఆఫ్ 2, ఇంక్రీజ్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ BI. పాసిబేసిలరీ రిలాప్స్ అపియరింగ్ ఆఫ్టర్ 3 years ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ ట్రీట్మెంట్. ఇక్కడ నేను పాసిబేసిలరీ కేస్కి BI గురించి మెన్షన్ చేయలేదు. ఎందుకు? ఆల్రెడీ పాసిబేసిలరీ కేస్ అంటేనే బేసిలరీ లోడ్ తక్కువ ఉందని. BI చేసిన ఇంతకుముందు BIకి సేమ్ రావచ్చు లేదా నెగిటివ్ రావచ్చు. సో మనం పంచబయాప్సీ చేసి చూసుకుంటాం. పంచబయాప్సీ కనుక లెప్రసీయే అని ప్రూవ్ అయితే అప్పుడు మనం పాసిబేసిలరీ రిలాప్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం. P ఫర్ పాసిబేసిలరీ, P ఫర్ పంచబయాప్సీ ప్రూవెన్. అదే మల్టీబేసిలరీ కేసెస్కి అయితే బ్యాసిలరీ లోడ్ ఎక్కువగానే ఉండడం వల్ల BI చేస్తే ఇంక్రీజ్ ఈజీగా చూస్తాం. పంచబయాప్సీ వరకు వెళ్ళక్కర్లేదు కన్ఫర్మ్ చేయడానికి. ఈ రెండిట్లో కూడా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ నాట్ డీమ్డ్ టు బి డ్యూ టు రియాక్షన్స్ వల్ల సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయ్యి ఉండకూడదు. అప్పుడే మనం రిలాప్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం. రిలాప్స్ ఈజ్ డ్యూ టు యాక్టివ్ డిసీజ్ బికాస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ బేసిల్లై. అదే రియాక్షన్స్ అయితే జస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ టు బేసిల్లరీ యాంటీజెన్స్, నాట్ బికాస్ ఆఫ్ యాక్టివ్ డిసీజ్. రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ రిలాప్స్ అనేది పర్మనెంట్, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మల్టీ డ్రగ్ థెరపీ ఇస్తే కానీ రిలాప్స్ సెట్ అవ్వదు. అదే రియాక్షన్స్ అయితే కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తే తగ్గిపోతుంది, సడన్గా వస్తుంది, స్పాంటేనియస్గా కూడా వితిన్ 2 to 3 days రిజాల్వ్ అయిపోతుంది. ఎవరిలో ఈ రిలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ? హూ ఆర్ అట్ హయ్యర్ రిస్క్. ఆబ్వియస్గా మల్టీ బేసిలరీ కేసెస్, బేసిలరీ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్ BI ఆఫ్ మోర్ దాన్ 3 ఆర్ BI ఆఫ్ మోర్ దాన్ 4 ఈవెన్ ఆఫ్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ కీమోథెరపీ. వీళ్ళల్లో హయ్యర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ రిలాప్స్. అసలు ఈ రిలాప్స్ ఎందుకు వస్తుంది? బేసిలరీ లోడ్ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి? దిస్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అన్ ఎఫెక్టివ్ కీమోథెరపీ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా ఎందుకు రిలాప్స్ వస్తుంది? మళ్ళీ సెకండ్ టైం ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది? సెకండ్ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఎండోజీనస్ పర్సిస్టర్స్. అంటే ఏంటి? డార్మెంట్ బ్యాక్టీరియా విచ్ ఆర్ నాట్ కిల్డ్ బై డ్రగ్స్. మనం ఇచ్చిన ఎఫెక్టివ్ కీమోథెరపీ ఈ డార్మెంట్ బ్యాక్టీరియాని ఏమీ చేయవు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ మెటబాలికలీ ఇన్యాక్టివ్ స్టేట్. చాలా కొన్ని బ్యాక్టీరియా మాత్రమే డార్మెంట్గా ఉండి మెటబాలికల్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఈ డ్రగ్స్ నుంచి తప్పించుకొని దే రిమైన్ వయబుల్ ఇన్ లో నెంబర్స్ ఇన్ సర్టెన్ సైట్స్ ఆఫ్ ది బాడీ. ఎక్కడెక్కడ? నర్వ్స్, ఐరిస్, స్మూత్ మజిల్, లింఫ్ నోడ్స్, బోన్ మ్యారో ఆర్ లివర్. ఈ ఏరియాస్లో అంతా ఈ డార్మెంట్ బ్యాక్టీరియా చాలా ఇయర్స్ పాటు డార్మెంట్గానే ఉండి ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ డార్మెన్సీ అకేషనల్లీ రెజ్యూమ్ మల్టిప్లికేషన్ and reach to a level where they cause active signs and symptoms of disease. Coming to reinfection, reoccurrence of the disease after release from treatment. Same రిలాప్స్ లాగే ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుందంటే బికాస్ ఇఫ్ ఎ పర్సన్ కంటిన్యూ టు లివ్ ఇన్ అన్ ఎండమిక్ ఏరియా హీ కుడ్ బి రీఇన్ఫెక్టెడ్ అట్ ఎనీ టైమ్ బై ఎక్సోజినస్ బ్యాక్టీరియా. పైన రిలాప్స్లో ఏమో ఎండోజినస్ పర్సిస్టర్స్ డార్మెంట్ స్టేట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మల్టిప్లై అవ్వడం. ఇక్కడేమో కంటిన్యూస్గా ఒక పర్సన్ ఎక్సోజినస్ బ్యాక్టీరియా
డిశ్చార్జ్డ్ బై అనదర్ అన్ట్రీటెడ్ కేస్కి ఎక్స్పోజ్ అయ్యి రీఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ బేసిల్లై మల్టిప్లికేషన్ అయ్యి డిసీజ్ వస్తుంది. మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ పేషెంట్స్ కంటిన్యూస్లీ ఎక్స్పోజ్డ్ టు బేసిల్లై లైక్ ఇంట్రాడామిసిలియరీ కాంటాక్ట్. ఇంట్రాడామిసిలియరీ అంటే విత్ ఇన్ ద హోమ్ ఆర్ ఇన్ ద రెసిడెన్సీ. ఎవరన్నా అన్ట్రీటెడ్ కేసెస్ ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫరెన్షియేట్ క్లినికల్లీ బిట్వీన్ ఏ రిలాప్స్ అండ్ రీఇన్ఫెక్షన్. క్లినికల్గా రెండు కూడా బేసిల్లై మల్టిప్లై అవ్వడం వల్ల మళ్ళీ డిసీజ్ వస్తుంది. సిమిలర్ ఉంటుంది, ఎలా డిఫరెన్షియేట్ చేయలేం. మనం ఒకవేళ మాలిక్యులర్ బయలాజికల్ టెస్ట్ PCR చేసి డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ లెప్రా బేసిల్లైని కనిపెడితే అది ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఎక్సోజీనస్ సోర్స్ ద్వారా వచ్చిందని. సో రీఇన్ఫెక్షన్ అని అర్థం. సేమ్ స్ట్రెయిన్ ఆఫ్ బేసిల్లై వస్తే రిలాప్స్. రీఇన్ఫెక్షన్ కూడా సేమ్ స్ట్రెయిన్ ఆఫ్ బేసిల్లైతో అవ్వచ్చు. రిలాప్సెస్ ఆర్ మోర్ కామన్ దాన్ రీఇన్ఫెక్షన్. అంటే ఎండోజీనస్ పర్సిస్టర్స్ వల్ల వచ్చే సెకండ్ టైం డిసీజ్ కామన్ దాన్ ఎక్సోజీనస్ బ్యాక్టీరియా. కమింగ్ టు రీయాక్టివేషన్, రీఅక్కరెన్స్ ఆఫ్ డిసీజ్ ఇన్ కేసెస్ హూ నెవర్ కంప్లీటెడ్ ఏ ఫుల్ కోర్స్ ఆఫ్ అడిక్వేట్ కీమో. పైన రెండిట్లో కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ డిసీజ్ వచ్చింది. ఇక్కడ మాత్రం నెవర్ కంప్లీటెడ్ ఏ ఫుల్ కోర్స్. ఆల్రెడీ ఫుల్ కోర్స్ అంటే చెప్పా, పాస్ 6 months, మల్టీకి 12 months. అడిక్వేట్ కీమో అంటే అడిక్వేట్ మల్టీ డ్రగ్స్ ఇవ్వాలి, నాట్ జస్ట్ మోనో డ్రగ్ థెరపీ. ప్రీవియస్గా మోనోథెరపీ కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా చేయడం వల్ల విచ్ వుడ్ లీవ్ సమ్ వయబుల్ బేసిల్లై అండ్ క్యాన్ కమెన్స్ రెప్లికేషన్ ఇమ్మీడియట్లీ. పైన రెండు కేసెస్లో రిలాప్స్లో ఏమో డార్మెన్సీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. రీఇన్ఫెక్షన్లో ఏమో కొన్ని రోజుల పాటు ఎక్స్పోజ్ అయ్యి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియాకి అది మనలో ఎంటర్ అయ్యి మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం వయబుల్ బేసిల్లై, మెటబాలికల్లీ యాక్టివ్ బేసిల్లైని డ్రగ్స్ మానేయడం వల్ల ఆగి ఉన్న మల్టిప్లికేషన్ మళ్ళీ వెంటనే రీకమెన్సెస్ రెప్లికేషన్ విత్ ఇన్ ఎ షార్ట్ టైం, యూజువల్లీ months to years. పైన రెండు ఇయర్స్ టుగెదర్. ఇక్కడ విత్ ఇన్ months to years the bacteria again reach a level causing signs of infection to reoccur. Active signs of disease to reoccur. ఇక్కడ అగైన్ అనే పదం ఎందుకు వాడాం? అతను అసలు కంప్లీట్ ట్రీట్మెంటే తీసుకోలేదు, డిసీజే తగ్గలేదు, మళ్ళీ డిసీజ్ రావడం ఏంటి? ఇక్కడ మనం మల్టీ డ్రగ్ థెరపీ ఇవ్వడం స్టార్ట్ చేయగానే బేసిలరీ లోడ్ ఎక్స్పోనెన్షియల్గా లాగరిథమిక్ ఫ్యాషన్లో తగ్గిపోయి పేషెంట్ బికమ్స్ నాన్ ఇన్ఫెక్షియస్. విత్ ఇన్ వీక్స్ నాజల్ సిమ్టమ్స్ లైక్ డిశ్చార్జ్, బ్లీడింగ్ తగ్గిపోతుంది. విత్ ఇన్ మంత్స్ స్కిన్ ఇన్ఫిల్ట్రేషన్, లెప్రోమాటస్ నోడ్యూల్స్ తగ్గిపోతుంది. సో పేషెంట్ డిసీజ్ తగ్గింది అనుకొని డ్రగ్స్ ఆపేయచ్చు, లేదా డ్రగ్స్ స్టార్ట్ చెయ్యంగానే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి పేషెంట్ ఓన్ డెసిషన్ తీసుకుని డ్రగ్స్ ఆపేయచ్చు. సో ఇక్కడ అగైన్ అనే వర్డ్ మనం ఎందుకు యూజ్ చేసామంటే ఆగి ఉన్న మల్టిప్లికేషన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆగిపోయిన లెప్రా బేసిల్లై మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మల్టిప్లై అవ్వడం. సో ఈ అగైన్ అనే వర్డ్ మల్టిప్లికేషన్ కోసం వాడింది. అగైన్ దీస్ బ్యాక్టీరియా రీచెస్ ఏ లెవెల్ టు కాస్ యాక్టివ్ సైన్స్ ఆఫ్ డిసీజ్. అండ్ ఇంతకుముందు డిసీజ్ యాక్టివ్ సైన్స్ కాస్ చేసే అంత లెవెల్లో ఉండనిది ఇప్పుడు అగైన్ రీచ్ అవ్వడం వల్ల ఇక్కడ అగైన్ అనే వర్డ్ వాడాం. బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ విల్ స్లోలీ ఇంక్రీజ్ అగైన్. సో బేసిలరీ లోడ్ పెరుగుతుందంటే BI కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. రీయాక్టివేషన్ ఈజ్ మోర్ కామన్ దాన్ రిలాప్స్. పైనేమో రిలాప్స్ ఈజ్ మోర్ కామన్ దాన్ రీఇన్ఫెక్షన్ అని చెప్పాం. ఇక్కడ రీయాక్టివేషన్ ఈజ్ మోర్ కామన్. ఎందుకు? బికాస్ ఆఫ్ నాన్ కాంప్లయన్స్. రిలాప్స్లో ఏమో బ్యాక్టీరియా డార్మెంట్ స్టేట్లో కాసేపు చిల్ అయ్యి ఇయర్స్ టుగెదర్ మళ్ళీ యాక్టివ్ అయ్యి రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ యాక్టివ్గానే ఉంది బేసిల్లై, జస్ట్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల మల్టిప్లికేషన్ స్టాప్ అయింది. ఎప్పుడైతే డ్రగ్స్ కంప్లీట్గా తీసుకోకుండానే ప్రిమెచ్యూర్గా స్టాప్ చేస్తాడో
వెంటనే ఇది రెప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. నాన్ కాంప్లైన్స్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ డిఫాల్టింగ్ అండ్ నాన్ కన్జంప్షన్ ఆఫ్ మెడికేషన్స్ ఎట్ హోమ్. డిఫాల్టింగ్ అంటే అసలు మెడిసిన్స్నే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళకపోవడాన్ని డిఫాల్టింగ్ అంటాం. ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళినా కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల మళ్ళీ రీయాక్టివేషన్ రావచ్చు. ఫాల్ట్ ఆఫ్ స్టాఫ్. ఒకవేళ మనం మల్టీ కేస్ని పాసిబెసిలరీగా డయాగ్నోస్ చేసి 6 months మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే ఇన్అడిక్వేట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల రీయాక్టివేషన్ రావచ్చు. ప్రిస్క్రైబింగ్ నాన్ స్టాండర్డ్ కోర్స్ ఆల్రెడీ చెప్పాను. మల్టీ డ్రగ్ థెరపీ ఇవ్వాల్సిన ప్లేస్లో మోనోథెరపీ ఇచ్చిన. ఇన్అప్రాప్రియేట్ డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ ఎండిటీ. కోర్స్ కంప్లీట్ అవ్వక ముందే డిస్కంటిన్యూ చేయడం వల్ల, వీటన్నిటి వల్ల రీయాక్టివేషన్ రావచ్చు. ఒకవేళ మోనోథెరపీ ఇస్తే రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రీయాక్టివేషన్లో. అదే రిలాప్స్లో అయితే డార్మెన్సీ నుంచి బయటకు వచ్చి మెటబాలికల్లీ యాక్టివ్ అవ్వడం వల్ల స్టిల్ బెసిల్లై విల్ బి ససెప్టిబుల్ టు మల్టీ డ్రగ్ థెరపీ. కమింగ్ టు మేనేజ్మెంట్, వీ కెన్ రీస్టార్ట్ ఫుల్ కోర్స్ ఆఫ్ స్టాండర్డ్ మల్టీ డ్రగ్ థెరపీ. ఎందుకు? ఈ 3 కండిషన్స్లో కూడా లెప్రాబేసిల్లై మల్టిప్లై అవ్వడం వల్ల యాక్టివ్ సైన్స్ ఆఫ్ డిసీజ్ వస్తుంది. సో మనం మల్టీ డ్రగ్ థెరపీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పీసీఆర్ కనుక రెసిస్టెన్స్ ఉంది అని కనిపెడితే సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చి వీ హ్యావ్ టు ట్రీట్ అకార్డింగ్లీ. హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అందరినీ కూడా స్క్రీన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ రెసిస్టెంట్ స్ట్రెయిన్తో కనుక ఇన్ఫెక్ట్ అయితే మనం సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చుకొని వీ హ్యావ్ టు ట్రీట్ కాషియస్లీ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రీయాక్టివేషన్లో వీ హ్యావ్ టు అవాయిడ్ గివింగ్ అకంపెనీడ్ మల్టీ డ్రగ్ థెరపీ. అంటే ఏంటి? ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ది ఫస్ట్ విజిట్ ఇట్ సెల్ఫ్ ఇచ్చేస్తాం. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి తీసుకోవాల్సిన పని లేకుండా ఆ మందులు తీసుకునే రెస్పాన్సిబిలిటీ పేషెంట్ యొక్క రిలేటివ్కో ఇంపార్టెంట్ పర్సన్కో అప్పచెప్పేసి. ఆల్రెడీ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే రీయాక్టివేషన్ వస్తుంది. సో మళ్ళీ ఛాన్స్ తీసుకోకుండా వీ హ్యావ్ టు అవాయిడ్ గివింగ్ అకంపెనీడ్ ఎండిటీ. కమింగ్ టు రియాక్షన్స్, ఆల్రెడీ రియాక్షన్స్ గురించి చెప్పాను. వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ immunological inflammatory response in a leprosy patient to bacterial antigens, both live bacteria అవ్వచ్చు, డెడ్ బ్యాక్టీరియా అవ్వచ్చు. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చి డ్రగ్స్ కంప్లీట్గా లైవ్ బ్యాక్టీరియాని చంపేసినా కూడా డెడ్ బేసిల్లై మన బాడీలోనే ఉంటుంది. బాడీ క్లియర్ చేయడానికి టైం తీసుకుంటుంది. సో దీస్ ఇన్ఫ్లమేటరీ ఫినామినా విచ్ వీ కాల్ లెప్రా రియాక్షన్స్ may be seen before, during or after chemotherapy. Hence do not signify a need of extending or repeating chemo multi-drug therapy in a reaction. ఎందుకు మల్టీడ్రగ్ థెరపీ ఎప్పుడు ఇస్తాం? టు కిల్ లెప్రాబేసిల్లై. ఒకవేళ లెప్రాబేసిల్లై కనుక యాక్టివ్గా మల్టిప్లై అయ్యి దానివల్ల యాక్టివ్ సైన్స్ ఆఫ్ డిసీజ్ వస్తే మల్టీడ్రగ్ థెరపీ ఇస్తాం. కానీ ఇక్కడ జస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ టు బ్యాక్టీరియల్ యాంటీజెన్. మెయిన్ రీజన్ వచ్చి ఇమ్యూనిటీ. సో కీమోథెరపీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వైటల్ టు ప్రాంప్ట్లీ డయాగ్నోస్ రియాక్షన్ అండ్ టు ట్రీట్ కరెక్ట్లీ, యూజువల్లీ విత్ కార్టికోస్టెరాయిడ్స్ టు ప్రివెంట్ ఆన్సెట్ ఆఫ్ పర్మనెంట్ డిసెబిలిటీ. ఈ రియాక్షన్స్ వల్ల మన ఇమ్యూనిటీ మన ఓన్ బాడీనే డ్యామేజ్ చేసి పర్మనెంట్ డిసెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇమ్యూనిటీని ఆపాలంటే ఇమ్యూనోసప్రెసెన్స్, కార్టికోస్టెరాయిడ్స్ పెట్టుకొని ఇమ్యూనిటీని కంట్రోల్ చేసి డిసెబిలిటీని ప్రివెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ వైటల్ టు ప్రాంప్ట్లీ డయాగ్నోస్ రియాక్షన్స్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్ విదాన్య.